ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మూటంగాను ఉందువు అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మ రాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టేటస్ చూడండి ఇక్కడ దేవుడు మరి నన్ను విన్న వాటిని కన్న వాటిని అందరికీ నీ జరిగిన మేలు నేను అందరికీ తెలియచేయమన్నారు కాబట్టి మరి అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారండి. అందుకే ఇది మీకు తెలియజేస్తున్నాను అనమాట. మనం మరి దేవుని చేతిలో రాజకీయం మౌటంగానే ఉంటామని అంటున్నారు. ఆయన చేతిలో మరి భూషణ కిరీటంగానే ఉంటామంటున్నారు, రాజకీయ మౌటంగానే ఉంటామని అంటున్నారు అనమాట మన దేవుడు. ఎందుకంటే మనం మరి బైబిల్ పూర్తిగా రాసిస్తానండి. నేను మరి ఇంకా స్తుతియాగం చేస్తున్నాను, రోజు స్తుతియాగం చేస్తున్నాం, మరి ప్రార్థనలు చేస్తున్నాం, ఉదయకాల సాయంత్రకాల మధ్యాహ్నం కూడా చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం, నిద్రం ధ్యానిస్తున్నాం కాబట్టి ఇంకా స్వస్థత వాక్యాలు కూడా రాస్తున్నాం అనమాట. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి భూషణ కిరీటంగా ఉంటామంటున్నారు అనమాట. ఆయన చేతిలో మన రాజకీయ మూటంగా ఉంటామంటున్నారు అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే సియోనుని సూర్యకాంతి వల్లే కనబడే వరకు మరి దాని రక్షణ దీపం వల్లే వెలుగుచుండే వరకు ఈ సియోను పక్షమున నేను మౌనంగా ఉండను అంటున్నారు అనమాట. నన్ను దేవుడు మరి చాలాసార్లు సియోను అని పిలుస్తారండి. మరి మన పక్షమున దేవుడు మరి మన నీతి సూర్యకాంతి వలె మరి కనపడే వరకు కూడా మన రక్షణ దీపం వల్ల వెలుగుచుండే వరకు కూడా సియోను పక్షమందు మన పక్షమందు దేవుడు మౌనంగా ఉండను అంటున్నారు. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండాను అంటున్నారు. జనములు మన నీతి కనుగొంటారంటున్నారు అనమాట. రాజులు అందరూ కూడా మరి మన మహిమను చూసిదరని అంటున్నారు. యెహోవా నియమింపు కొత్త పేరు మనకు పెట్టబడును అంటున్నారు. మరి ఇంకా నీవు దేవుని చేతిలో యెహోవా చేతిలో భూషణ కిరీటంగా ఉంటావు అన్నారు. నీ దేవుని చేతిలో రాజకీయ మూటంగా ఉంటావు అన్నారు. విడవబడిన దాని అనేక మీదట నీవు అనబడవు అంటున్నారు. పాడినది నీకను నీ దేశమును గుర్చి చెప్పబడదు అంటున్నారు. ఎప్సిబా అని నీకును బేలా అని నీ భూమికి పేర్లు పెట్టబడను అంటున్నారు అన్నమాట. యెహోవా నిన్ను గురించి ఆనందిస్తుందని అన్నారు. నీ దేశం వివాహితమగను అని అంటున్నారు. యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను మరి కావలి వారిని ఉంచి ఉన్నాను అంటున్నారు. నీ దేవుడు నిన్ను గురించి సంతోషిస్తున్నాను అంటున్నారు. యెరూషలేమా నీ ప్రాకారం మీద కాలువ నుంచి నన్ను రేయిని పగలైన వారిని మౌనంగా ఉంటున్నారు అనమాట. తన దక్షిణాస్తం చూడని మరి బాహుబలం చూడని యెహోవా ఎలాగన ప్రమాణం చేసి అంటున్నారు. నిత్యంగా ఇకను నీ ధాన్యమైన నీ శత్రువులకు ఆహారం నేను ఇయ్యను అంటున్నారు. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమున అన్నిలు తాగరు అంటున్నారు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి మరి యెహోవాకు స్తుతి చెల్లించరు అంటున్నారు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయములలో మరి దాన్ని తాగుతారని అంటున్నారు. ఇదిగో ఆయన ఇచ్చి బహుమానము ఆయన యొద్దనే ఉన్నది అంటున్నారు. ఆయన ఇచ్చి బహుమానము జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నారు. నీ సియోను కుమార్తెకు తెలియచేయడే అంటున్నారు. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడని అంటున్నారు. యెరూషలేమా ఆశింపదగిన దానివనియు విసర్జింపడని పట్టణమనియో నేను నీకు కలుగును, నీకు పేరు కలుగునని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంత మంచి భక్తి రోజు మనం మన దేవుని చేతులు మనం భూషణ కిరీటంగా ఉంటాం అన్నారు. మన దేవుని చేతులు రాజకీయ మూటంగా ఉంటాం అన్నారు. దేవుడు ఎంత మంచి భక్తిని ఇచ్చినప్పుడు మనం ఇంకా విరోధులు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంకా ఇంత వాగ్దానించింది దేవుని కోట్లాది స్తుతులు చెల్లించుకోండి. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల సరస్వతి మందిర ఘనమైన మనకి కలిసి స్తుతిస్తున్నాం తండ్రి. అంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నియమం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తింటే అక్కడ దేశం కోరికలు తింటుంది. బిడ్డలు మంచిగా వేడి శైలి ఇవ్వండి. నిరుద్యోగులకు దిగలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శ నివేదనల దుఃఖం ఆదర్శండి. పొందిన వారు లేతండి. రక్షణ మరకు రక్షణ మరమసి తెచ్చండి. ఇతరులకు రానే మీ మీద సత్పంట కృప చెప్పు నేత బిడ్డలు ఉండే బాగా తెచ్చమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు.